అందువల్ల మాట్లాడడం ఏంటంటే అది మనం ఏదన్నా అడిగితే గనక రేణు దేశాయ్ గారిని స్వయంగా అడగాలి, లేదా మీరు ఏదైనా వచ్చుంటే గనక మైక్ లో స్వయంగా ఆవిడనే అడగాలి. అవునండి, అడుగుతున్నారు. మీరు డైరెక్ట్ గా అడిగితే ఇంకా బాగుంటదేమో నా ఉద్దేశం. అవునండి, ఇది ఎందుకంటే పబ్లిక్ లో ఉన్నప్పుడు మనం అన్ని ఏదండి పులి ఏంటంటే అది పెంపుడు జంతువు కాదు, అది పెంపుడు జంతువులు అయితే తప్పు. ఇప్పుడు మన ఇంట్లో పెంపుడు జంతువు అంటున్నాను, పెంపుడు జంతువు అయితే మనం పెంచుకోవడానికి వీలుగా ఉంటది, పెంచుకునేటప్పుడు ఆడుకోవడానికి అది ముద్దుగా ఉంటది కాబట్టి వాటిని పెంచుకుంటారు. ప్రస్తుతానికి రాష్ట్రాలలో ఏ తెలుగు రాష్ట్రంలోనైనా సరే కుక్కలున్నంత దారుణంగా ఏమీ లేవు. అవునండి, అవును, 9 నెలలు మోసి అవును, కుక్కల్ని చంపడం కరెక్ట్ కాదు, కానీ అవి చిన్న పిల్లల్ని కరుస్తుంటే ఏం చేయాలి, గవర్నమెంట్ దీనికి ఎలాంటి సొల్యూషన్ తీసుకురావాలని అడుగుతున్నారు చాలా మంది. ఇది యాక్చువల్ గా ఏంటంటే మీరు చెప్పిన పాయింట్ లో గవర్నమెంట్ నుంచి ఇనిషియేషన్ రావాలండి. ఇది ఎలా అన్నానంటే వీధి కుక్కల మీద ప్రేమతో చాలా మంది ఇప్పుడు ఆడపిల్లనే అలా చూడకుండా వాళ్ళని బతకనివ్వంటారా లేకపోతే వాళ్ళకి స్వేచ్ఛనివ్వంటారా అని చెప్పేవాళ్ళు ఆడపిల్లలు అందరినీ దత్తత చేసుకుని చెప్పలేరు ఆవిడ చెప్పినట్టు, అంతే కదా. అంటే ఆడపిల్లని అలా మీ ఇంట్లో చూసుకోండి, మీ ఇంట్లో పెంచుకోండి అని అనగలరా? అనలేం. కుక్కలను అయితే ఏమంటున్నాం, మీరు అలా ఎంతమంది అవ్వట్లేదు, అలాగా మీరు జంతు ప్రేమికులు అయితే కనుక మీరు కూడా అలాగా ఇంటికి ఇళ్ళకి తీసుకెళ్ళి పెంచుకోవచ్చు కదా అని అంటున్నారు. అది అన్ని విషయాల్లోనూ అది జరగదు. ఏంటంటే మనం ఏమన్నా చేయగలిగితే కనుక ఇక్కడ ప్రభుత్వమే ఒక ఇనిషియేషన్ తీసుకుని దానికి మున్సిపాలిటీ ద్వారానో పంచాయతీల ద్వారానో ఒక సంస్థను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా మూగజీవాల కోసం, ఇప్పుడు ఒక కుక్కలనే కాదండి, దారి మధ్యలో ఆవులు ఏది మన ప్లాస్టిక్ పేపర్లో ప్లాస్టిక్ సంచులు తిని ఆ కడుపులో నిండిపోయిన ఆవులు ఎన్నో ఉన్నాయి, మూగజీవాలు. అవి కూడా ఎద్దులు ఇవన్నీ రోడ్డు మీద మున్సిపాలిటీలు ఎక్కడో పడుకొని అవి ఏంటంటే ఆహారం లేక అలాగే ఏదో నానా గడ్డి తినే ఆవులు కూడా ఉన్నాయి. ఆవులనే కాదు, ఎద్దులనే కాదు, లేదా కుక్కలనే కాదు, ఏ మూగజీవాలైనా సరే వాటి మీద ప్రభుత్వం ఒక సంస్థను ఏర్పాటు చేసి వాటిని ఏదన్నా లేదా వాటికి ఏమైనా సంతానం కలగకుండా అయినా సరే, సంతానం కలగకుండా నేను వాటికి ఏదైనా ఇంజక్షన్లు ఇవ్వటమా లేకపోతే వాటి పునరుత్పత్తి కలగకుండా చేసి వాటి సంతానం తగ్గించే విధంగా ఉండటం అనేది ప్రభుత్వం ఆలోచన చేస్తే కనుక చాలా మట్టుకు కట్టడే అవకాశం ఉంది. ఎందుకంటే సానుభూతి ప్రకారం ఎంతో మంది ఎన్నో మాట్లాడతారండి. అట్లన్నింటినీ మనం సామాన్య మానవుడు అనే ప్రతి ఒక్కడు నేను ఆడపిల్లని చాలా బాగా చూసుకోవాలంటాను, కానీ అందరూ ఆడపిల్లల్ని నేను చూసుకోలేను. నాకెవరో ఒకళ్ళిద్దరు అయితే చేయగలను. అలాగే వీధి కుక్కల్ని చిత్రహింసలు పెట్టకూడదు, వాటిని బాగా చూసుకోవాలంటారు. అన్నంత మాత్రం నేను వీధి కుక్కలు అన్నింటినీ తెచ్చి పెంచలేను, ఎందుకంటే దానికి ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడిన పని. కాబట్టి దాని మీద ఏదైనా ప్రభుత్వం సానుకూలంగా ఒక సంస్థ లాంటి దాన్ని ఏదైనా ఏర్పాటు చేసి వాటిని సాకే విధానంగా ఉండాలి. కానీ అది సామాన్యుడు అన్నంత మాత్రం అతని మీద రుద్దే విధంగా అయితే ఎవరూ ఏం చేయలేరు. ఇది ప్రభుత్వమే తగిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను.